హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇప్పుడు నార్మల్ బిర్యానీ అలానే చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొడతా ఉంటుంది కదండి. కొంచెం డిఫరెంట్గా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. మీ ఇంట్లో వాళ్ళకైతే ఫేవరెట్ అయిపోతుంది. ఎవ్రీ సండే ఇలానే ప్రిపేర్ చేయమని అడుగుతారు మీ పిల్లలైతే. చాలా సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసేయచ్చండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. బయట తినే బిర్యానీ ఎందుకు పనిచేయదండి ఈ బిర్యానీ దగ్గర. హోటల్స్లో తీసుకునే బిర్యానీ కొంచెం మనకి స్పైసెస్ ఎక్కువ ఉంటుంది, మసాలాలు కూడా బాగా ఎక్కువ వేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. దానివల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం కడుపు మంట ఇలా ఉంటుంది కదా. అరుగుదల కూడా చాలా వరకు తేడా వస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అలా కాకుండా మనకి నచ్చినట్టుగా మైల్డ్ స్పైసెస్తో చాలా ఈజీగా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఈ బిర్యానీ ఏంటంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మీరు బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలానే ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు షాజీరా, అలానే రిమైనింగ్ బిర్యానీ స్పైసెస్ని కూడా వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి పొడవుగా చీలికల్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి, ఒక 4 వరకు. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 కప్ వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి చాలా త్వరగా మగ్గిపోతాయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం పింక్ షేడ్లోకి వచ్చిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. అలానే ఉల్లిపాయలు అయితే 3 వరకు తీసుకున్నా, మీడియం సైజువి. తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇలా టొమాటో ముక్కల మీద యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకొంచెం లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కల మీద ఎక్కువ వద్దు. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టొమాటో ముక్కలు కూడా మనకి చాలా త్వరగా మగ్గిపోతాయి. టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోలను కదుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇది 3 నిమిషాల తర్వాత అండి. చూడండి టొమాటో ముక్క అనేది ఎంత బాగా స్మూత్ అయిపోయిందో. ఒకసారి టొమాటోలను బాగా కలుపుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి 1 కప్ వరకు బాగా చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకుని పెరుగులోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి లైట్గా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ పుదీనా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఇంకొక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు చికెన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో టొమాటో ముక్కల్లో యాడ్ చేసాం కదా, ఒకసారి చూసుకుని వేసుకోవాలి జాగ్రత్తగా. ఉప్పు యాడ్ చేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ఇక్కడ నేను 3/4 కేజీ వరకు తీసుకున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలైనా మగ్గించుకోవాలి. చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా చికెన్ అంతా బాగా మగ్గిన తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఇక్కడ నేను 1/2 కేజీ వరకు తీసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. దానితో పాటు చికెన్ ఉడకడం కోసం ఇంకొక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓవరాల్గా నేను 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మెయిన్గా కాళ్ళు వేయటి చాలా బాగుంటుంది.
ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు దీనిలోంచి మనం ఈ చికెన్ని సపరేట్ చేసుకోవాలి. ఓన్లీ చికెన్ పీసెస్‌నే ఇలా స్ట్రైనర్ సహాయంతో పీసెస్‌ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ 3 గ్లాసులు ఉండేలాగా చూసుకోవాలండి. రిమైనింగ్ వాటర్‌ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి అరగంటకి పైగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇలా లైట్‌గా వాటర్ ఉన్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకుని పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, దానితో పాటే 1 ½ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ. తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పావుగంట అలా ఉంచేసుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకుని పావుగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక పావుగంట అలా వదిలేయాలి. ఇది అరగంట తర్వాత అండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మనకి రైస్ అనేది. చూడండి ఇలా పైన మొలకల్లాగా వస్తాయి. ఇలా అయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఈ బిర్యానీ టేస్ట్. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, చికెన్ ఉడికించిన వాటర్తో బిర్యానీ చేయడం ఏంటబ్బా అని. అస్సలు మీరు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోవద్దు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి అలానే ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఒక 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 వరకు యాడ్ చేసుకున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ. తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే కొద్దిగా పసుపు అలానే లైట్‌గా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఇక్కడ నేను మీడియం సైజువి ఒక 2 వరకు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ సగం మగ్గిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేది. అప్పుడే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసులు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని ఒక 10 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టేలాగా. చూసారు కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అనేది బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్ అనేది త్వరగానే సపరేట్ అయిపోతుంది. తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ½ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా. అలానే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్, దానితో పాటే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో జీలకర్ర పౌడర్, దానితో పాటే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలండి. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ముక్కలకి పౌడర్ అనేది బాగా పట్టింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం బిర్యానీలో సపరేట్ చేసిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్‌ని ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మీరు సూప్‌లో కూడా తాగొచ్చండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలోకి ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎంత యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా కరివేపాకు అనేది కలర్ బాగా చేంజ్ అయిపోయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని దగ్గరుండి ఒక 5 నిమిషాలైనా సరే బాగా కలుపుకోవాలండి. అంటే మనకి అడుగు అనేది పడుతుంది కదా, ఆ అడుగు అనేది ముక్కలకి బాగా పట్టేలాగా అలా దగ్గరుండి కలుపుకోవాలి. మెయిన్ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. బయట తీసుకునే బిర్యానీ అస్సలు పనిచేయదు. మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది.
నచ్చిందండి ఈ వీడియో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.